గుర్తొస్తుంది. ఎక్కువ సార్లు రిపీట్ చేస్తాడు సీను. మంచి కమ్యూనికేటర్ కూడా. అంటే గోపాను లాక్ రావటం, కొంచెం ఈ స్థాయిలో నిలబెట్టడం అనే దాంట్లో మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా గుడిదే శ్రీనివాసరావు గారు. అలాగే నాకు అంటే బాగా బలం, ఒకవేళ వాళ్ళలో ఏమన్నా టైం ఇవ్వకపోతే బలహీనత కూడా. నా బలం బలహీనత మా సెక్రటరీ జీవి శ్రీనివాస్ గౌడ్ ఆర్టీఓగా జనగాం జిల్లాలో చేస్తున్నాడు, నాకు బాగా బలం. తర్వాత ఇటు పక్కన ఉన్న ముదగోని రామ్మోహన్ గౌడ్, చెక్కిళ్ళ మసూదన్ గౌడ్ మా వైస్ ప్రెసిడెంట్లు. వీళ్ళు యాక్టివ్గా ఉంటేనే కొంచెం అబ్బా నాకు బలం ఉంది అని ఫీల్ అవుతుంటా. ఏమాత్రం కొంచెము గ్యాప్ వచ్చినా, 1-2 రోజులు గ్యాప్ వచ్చినా అరే ఎక్కడో కొంచెం వీక్ అవుతున్నదా అనే ఫీలింగ్ ఉంటుంది. నాకు మంచి గోపాకు అసెట్ వీళ్ళు ముగ్గురు. అలాగే ఖమ్మం జిల్లాలో నిజంగా ఎంత డైనమిజం ఉంటుందంటే ఆ మాటలలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ ఒక్కరిని చూసినా హార్మోనిని ముట్టగానే అది రాగాలు ఎట్లా తీస్తుందో ఏ వ్యక్తిని టచ్ చేసినా కూడా ఆ రకమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. చాలా అద్భుతమైన స్కిల్స్. దాంట్లో భాగంగా మన పోలీసు వెంకన్న, అమరగాని సర్నేమ్ అమరగాని వెంకన్న, డాక్టర్ రాజశేఖర్, లింగన్నను నేను పేరు విన్నా, మన లింగయ్య గౌడ్ ఏసీపీ, మల్లయ్య స్వామి ఏసీపీ ఇవాళ చూస్తున్నా. తర్వాత కత్తినెవరు, ఆ కత్తి ఇటు అటు వేస్తూనే ఉంటుంటుంది కత్తినెవరు. తర్వాత మన బొలగాని శ్రీనివాసరావు గౌడ్ అన్న నాకు మొన్ననే ఈ మధ్య పరిచయం అయిండు. ఆయన ప్రొఫైల్ చాలా అంటే మన పోతగాని కృష్ణారావు గారు కానీ, తర్వాత మన శ్రీనివాస్ అన్న ప్రొఫైల్ వాళ్ళదంతా కూడా నిజంగా ప్రొఫెషనల్గా ఎట్లా ఉండాలి, కమ్యూనిటీని ఏ రకంగా డెవలప్ చేయాలనే దాంట్లో కాంక్రీట్నెస్ ఉంటుంది. అంటే అబ్స్ట్రాక్ట్నెస్ ఉండదు, అంటే భావాలు మాత్రమే ఉండవు, కాంక్రీట్గా ఒక దృశ్య రూపకంగా ఉంటాయి వాళ్ళ యాక్టివిటీస్. వారికి అలాగే వెంకటస్వామి గారు పెద్దలు వారికి, తర్వాత మా శ్రీరాములన్న భద్రాద్రి కొత్తగూడెం ఇవాళ ఈ సిచ్యువేషన్ చూస్తుండే కదా, ఇక రేపు ఏమాత్రం ఆయనకు నిద్ర పట్టినా ఇక లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాడుగా 415 మంది మెంబర్షిప్ అలాట్ అయి నంబర్ అలాట్ అయి ఐడి కార్డులు రిసీవ్ చేసుకొని ఇంతమంది హాల్లో నిండుగా కూర్చున్న సభ చాలా అద్భుతంగా. అంటే నేను స్టేట్ లెవెల్కి కూడా చూసిన, కానీ పొగడటం కాదు, మళ్ళీ ముఖస్థుతి కాదు సుమా, ఖచ్చితంగా అవుట్ రైట్లో అద్భుతమైన ప్రోగ్రాం, అద్భుతమైన హాల్లో పెట్టుకున్నాం, మంచి ప్రోగ్రాం. అది కల్లారా చూస్తున్నాడు శ్రీరాములన్న. భద్రాద్రి కొత్తగూడెంలో ఆ ప్రతాపం ఏందో చూపిస్తాడు. అలాగే మాకు ఏమాత్రం ఇక్కడ ఖమ్మంలో కొంచెం అలజడి అనిపించిన అలర్ట్ అయ్యే వ్యక్తులలో మాకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన షార్ట్ ఫామ్లో మీరు ఆర్కే అంటుంటారా ఆయనను? డిఆర్, ఓకే. అది ఆ మనిషి అది నిజంగా ఇప్పుడే ఇంత అందంగా ఉన్నాడు, మరి గతంలో ఎట్లా ఉండేనో ఏమో నాకు అర్థం కాదు. కానీ మొత్తం మీద మీడియా దాంట్లోకి వెళ్ళి రకరకాల ఆయన కోరికలు మొత్తం తీర్చుకున్నట్టుంది. చాలా అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న మా తాళ్ళపల్లి రామకృష్ణ గౌడ్, అలాగే మా పెద్దలు పేరు విజయమోహన్ గారు, అలాగే మరికంటి వెంకటేశ్వర్లు. అది కాకపోతే ఈ మధ్యలో కొంచెము ఆ మెడికల్ ఆ ట్రీట్మెంట్ దాంట్లో ఈ వాయిస్ తగ్గింది, కానీ మరికంటి వెంకటేశ్వర్లు గౌడ్ను ఆపడానికి నా వల్లనైతే కాకపో, ఏది ఆ ఎనర్జీ ఉంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది. వెంకన్నకు, డాక్టర్ సురేందర్ గౌడ్ గారికి, పప్పు శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మా తెలిసిన వాళ్ళు తిరుపతమ్మ గారు, మీరు తిరుపతమ్మ గారు ఇక్కడ, అది ఇంకా వెల్కమ్. మాజీ గోపా అధ్యక్షులు, ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఈడా శేషగిరిరావు గౌడ్ గారిని వేదిక మీదకి సాదరంగా అందరి చప్పట్ల మధ్య
అందరి గట్టిగా చప్పట్ల మధ్య ఈ భూమి పుత్రుడు, ఈ జిల్లా వాసి, వారిని సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మళ్ళొక్కసారి ఒకే మనస్ఫూర్తిగా గుండెకు హత్తుకోవాలి. ఆ రకంగా మిమ్మల్ని మేము హత్తుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇది మామూలుగా సాంప్రదాయంగా వేదిక కార్యక్రమం. నిజంగా మాకు అవకాశాలు వచ్చినాయి కాబట్టి స్టేట్లో కానీ జిల్లాలో కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఏదో ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. కానీ ఖచ్చితంగా మాకంటే అద్భుతమైన నైపుణ్యాలుండి, మంచి నాలెడ్జ్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, మంచి అభిప్రాయాలుండి, అద్భుతంగా కమ్యూనిటీ కోసం ఇంత అంటే మేమేమో ఎక్స్పోజ్ అవుతాం ఏదన్నా ఒక పని చేయగానే, కానీ ఎక్స్పోజ్ కాకుండా పనిచేసే వాళ్ళు మీ మధ్యలో చాలామంది ఉన్నారు. మీ అందరికి కూడా మరొక్కసారి నా అక్షర సుమాంజలి మనస్ఫూర్తిగా. ఒకటి, ఇది ఖమ్మం జిల్లా అనేది ఒక ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే ఏప్రిల్ 12, 1975 ఏప్రిల్ 12 మీకు గుర్తుండాలి. ఎందుకు అండర్లైన్ చేసి స్పెసిఫిక్గా ఇంత ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, వంగా సుబ్బారావు గారని మాజీ ఎమ్మెల్యే, ఇప్పటికీ ఆ మండలంలోనే అక్కడే ఉన్నాడు అనుకుంటాను. ఈ మధ్య మన వనభోజనాలకు కూడా అటెండ్ అయింటాను. ఆయన ఆధ్వర్యంలో 12 ఏప్రిల్ 1975లో గౌడ హాస్టల్లో ప్రాథమికంగా ఒక సమావేశం, అంతకుముందు ఇన్ఫార్మల్గా ఒకటి రెండు అయినా కాంక్రీట్గా గోప అనే స్వరూపం, గోప అనే శబ్దం, గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనే ఒక నామకరణం జరిగిందంటే 12 ఏప్రిల్ 1975 గౌడ హాస్టల్ హిమాయత్ నగర్. అది ఫార్మల్గా జరిగిన ఒక చర్చ. అప్పుడు ఏం చేయాలి అంటే ఖాయం చేయటంలో కూడా వాళ్ళ అవేర్నెస్ ఇదంతా చూడండి ఒక్కసారి. ఆ తర్వాత లీగల్గా రిజిస్టర్ అయిన రోజు 2 ఆగస్టు 1975. ఇది ఒక ఖమ్మంకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకమైన స్థానంలో ఇది ఒకటి. నెంబర్ 2, ఏ ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇద్దరు గోపా స్టేట్ అధ్యక్షులైన సందర్భం అయితే నేను అంటే వినలేదు, చూడలేదు. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇదే జిల్లా నుండి గోపా రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వాళ్ళల్లో ఈ జిల్లా వాసులు ఇద్దరు ఉన్నారు. డాక్టర్ ఈడా శేషగిరిరావు గారు, అంటే ఆయన ఒక పిహెచ్డి లాలో చేయడం అనేది చాలా కష్టమైన పని. సారు నేను ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఒకే వేదిక మీద ఇద్దరం పిహెచ్డి పట్టా అందుకున్న వాళ్ళలో సారు నేను ఠాగూర్ ఆడిటోరియంలోనే ఉన్నాం. ఆయన గెస్ట్గా వచ్చిండు. అందుకున్నది మాత్రం మేము గవర్నర్ నుంచి సారు నేను పిహెచ్డి లీగల్ దాంట్లో చేయడం అనేది చాలా కష్టమైన పని. అదే సోషియాలజీ, నాకు ఈ సొసైటీ మొత్తం ఈ విషయంలో బ్రహ్మాండమైన సబ్జెక్ట్ దొరుకుతుంది, అంత ఈజీ కాదు. తను గోపా స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు. అలాగే మధ్యల రమేష్ బాబు గౌడ్ నాకంటే ముందు ఉన్న వ్యక్తిగా స్టేట్ గోపా ప్రెసిడెంట్గా చేశాడు. ఎస్, అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రొడ్యూస్ చేసిన స్టేట్ గోపా అధ్యక్షులు ఇద్దరు. పేరు నామకరణం కూడా వంగా సుబ్బారావు గారి అధ్యక్షన జరిగిన గోపా అనేది. ఇది హిస్టారికల్గా మన గోపాకున్న సందర్భం. ఇప్పటికీ గోపా పుట్టి దీని జననం 49 సంవత్సరాల, అంటే అఫీషియల్ది 49 సంవత్సరాల 7 నెలల 21 రోజు, యాజ్ ఆన్ టుడే. ఇది కరెక్ట్ లెక్క, మనము యాజ్ పర్ రిజిస్టరే తీసుకుంటాం కాబట్టి. ఇది
అయితే దీన్ని గోపా ఏంది అన్నప్పుడు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ క్లియర్, దాంట్లో శాలరీ తీసుకున్న ఏ ఉద్యోగి అయినా కూడా దీంట్లో మెంబర్గా ఉంటాడు. ప్రొఫెషనల్స్ అనే దాంట్లో అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, తర్వాత ఇంజనీర్స్ కానీ, ఫర్మ్ రిజిస్టర్ చేసిన వాళ్ళు కానీ, మీడియా పర్సన్స్ కానీ, ఇట్లా రకరకాలుగా చాలా క్లియర్గా డిఫైన్ చేసుకున్నాం మనం. అయితే దీంట్లో తీసుకుంటే నాకేమొస్తుంది అనే దానికి బహుశా నాకు తెలిసి, నేను రీసెంట్లీగా గోపా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న 2006 నుంచే నేను స్టేట్ కమిటీలో ఉన్నా. కానీ నాకు తెలిసినవే కోకొల్లలుగా ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉన్నా కూడా మన అఫీషియల్స్ ఈ సమస్య ఉందంటే అటెండ్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఒకే కుటుంబంలో ఇంతమంది ఉన్నాం కాబట్టే ఆ పని అవుతుంది. తర్వాత దీంట్లో మెంబర్షిప్ తీసుకోమని మనం అనగానే నాకేమొస్తుంది, ఏమీ రాదు, ఇది తప్ప. నీకు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, మిగతా రాష్ట్రాలలో ఎక్కడున్నా కూడా నీకు కనెక్టివిటీ వస్తుంది. అక్కడ ఇప్పుడు మన ఏసీపీలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్స్ ఉన్నారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు, ఆర్టీఏ దాంట్లో మన జీవి శ్రీనివాస్ గారి లెక్క ఆర్టీఓలు ఉన్నారు, అడిషనల్ కమిషనర్స్ ఉన్నారు. వీళ్ళంతా అంటే ఇది అఫీషియల్ బాగా ప్రామినెంట్గా వచ్చేది. రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా నేను మోడల్ స్కూల్లో ఉన్నాను. ఖచ్చితంగా ఎస్, మోడల్ స్కూల్లో ఎవరికి అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో, ఈ కాలంలో నాకు చదువు అందట్లేదు అనే క్వశ్చన్ ఎక్కడ కూడా అరైజ్ కాదు. అన్ని అవకాశాలు సొసైటీలో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఇగో ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళండి అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పటమే మన రోల్. మన కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా చదువుకోకుండా మిగిలిపోయిన వాళ్ళంటూ ఉండకూడదు. చదువుకున్న వాళ్లకు అవకాశాలు లేవు అనేది అపవాదు కూడా ఉంది. నో, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవకాశాలు దొరికే సెక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ కాదు, గవర్నమెంటేతర ఎన్నో సెక్టర్స్ ఉన్నాయి. అట్లా అనుకుంటే పోతిన కృష్ణారావు గారు నాకు గవర్నమెంటే ఉద్యోగమే కావాలంటే ఈ రోజులో ఇక్కడ కూడా కూర్చునేవాడు కాదు. ఆయన అవేర్ అనేది పెద్ద సంస్థ, అద్భుతమైన అవకాశాలు అందుకున్నాడు. ఎస్, ఎన్జిఓ సెక్టర్లో కూడా మనం చేసుకోవచ్చు. అది ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆ సెక్టర్ని కూడా కవర్ చేయొచ్చు. ఈ విషయం చాలా పెద్దది. చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్స్ ఉండాలి కానీ, సబ్జెక్ట్ ఉండాలి కానీ ఖచ్చితంగా విశ్వంలో ఎక్కడనైనా బతకడానికి, ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్, నేను మెంబర్షిప్ తీసుకుంటే గోపాలో నాకేమొస్తుంది, గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ బాగుంది, నాకేమొస్తుంది, ఏమీ రాదు. మన ధన సమర్పయామి, బహుశా అర్థమైంది అనుకుంటా మీకు. ఏమొస్తుందంటే మనం సమర్పించాలి. తన అంటే నేను టైం ఇవ్వాలి, తనువు అంటే నేను గోపాకు టైం ఇవ్వాలి, మన అంటే మనసు ఇవ్వాలి, దాని జ్ఞానం ఇవ్వాలి. అంటే నా టైమును గోపాకి ఇవ్వాలి, పని చేయాలి. నా మనసును అంటే జ్ఞానాన్ని గోపాకు పంచాలి. ధన అంటే నీ దగ్గర డబ్బు ఉంటే 4 పైసలు దాంట్లో పెట్టి మన వాళ్ళకు ఇందాక వచ్చి నేను ఆర్థికంగా గోపా నుంచి సహాయం పొందిన కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అనే చెప్పగలిగే స్టేజి గోపా తెచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇంతమంది దాతలు ఉన్నారు కాబట్టి. ఎస్, ఇది ఒకటి. దీన్ని ఒకటే ఏంటంటే జనరల్గా ప్రతి చోట వెళ్ళే దగ్గరల్లా ఇక్కడ మెంబర్షిప్ చేసే దాంట్లో బెల్లంకొండ శరత్ కానీ, కుక్కల నాగేశ్వరరావు కానీ, దుర్గా ప్రసాద్ కానీ, శ్రీనివాసరావు కానీ, సింగం జనార్దన్ కానీ, మిగతా మిత్రులు చాలా మంది నారాయణ కానీ, కుమారస్వామి కానీ, ఇంకెవరైనా వీళ్ళంతా చేసిన దగ్గరల్లా వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు మెంబర్షిప్ తీసుకో అన్నప్పుడు వచ్చే క్వశ్చనే ఇది. మనం మన కమ్యూనిటీలో ఉన్న అత్యంత పేదరికంలో ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నారు. మన వంతు సహాయంగా ఏం చేద్దాం? ఇంకా చాలా మంది చదువు కొనసాగించలేకపోతున్నారు. మన వంతు సహాయంగా ఏం చేద్దాం?
చదువుకున్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. మన వంతు సహాయంగా ఏం చేద్దాం, ఎట్లా వాళ్ళకు గైడెన్స్ ఇద్దాం. మనకి ఇప్పటికీ మన జనాభా దామాష ప్రకారంగా చట్టసభలలో మన వాళ్ళ ప్రాతినిధ్యం లేదు. మనమేం చేద్దాం, ఉన్నవాళ్ళు పలచపలచగా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా కాపాడుకుందాం, లేని వాళ్ళను ఎట్లా తయారు చేసుకుందాం, ఏ రకమైన అవేర్నెస్ అందిద్దాం. ఇది మన ముందున్న కర్తవ్యం. దయచేసి ఒకటి గమనించాలి, అంతో ఇంతో మన కమ్యూనిటీలో బుద్ధిజీవులుగా, ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులుగా, నిజంగా మీరు ఈ స్థాయికి ఎంత ఎవరన్నా అడిగి ఈ స్థాయికి మీరు ఎట్లా ఎదగగలిగారు, దీనికి కారణం ఎవరు అనగానే టక్కున మనకు గుర్తొచ్చేది మా అమ్మ నాన్న. వాళ్ళు కూలినాలి చేసినా కూడా నన్ను కష్టపడి చదివించారు కాబట్టి ఈ స్థాయికి ఎదిగిన. ఎస్, అమ్మ నాన్న కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వాళ్ళ ముసలితనంలో మనం హాయిగా కడుపున పెట్టి చదువుకుంటాం. అంటే మిగతా చదువుకోని వాళ్ళు అటువంటి వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఎస్, మన చర్మాన్ని ఒలిచైనా రక్షణ కవచం లెక్క వాళ్ళని చూసుకుంటాం. అయిపోయింది. ఇంకెవరన్నా హెల్ప్ చేశారా ఇది డెవలప్ కావడానికి? ఎస్, నాకు జ్ఞానం ఇచ్చిన మా గురువు చేసిండు కాబట్టి గురు దక్షిణగా మనం ఆయనను పలకరిస్తామా, నమస్తే పెడతామా, ఏదో చేస్తున్నాం. ఇంకెవరన్నా ఈ స్థాయికి రావడానికి సహాయపడ్డారా? ఎస్, నా ఫ్రెండ్స్ సర్కిల్ ఇది సహాయపడింది. ఇంకెవరన్నా చేశారా అంటే నువ్వు అంతో ఇంతో ఒక స్థాయికి ఈడా శేషగిరిరావు గారు ఒక గౌడ హాస్టల్కు సంబంధించిన ఏది ప్రతినిధిగా ఉన్నా, ఒక గోపాకు ప్రెసిడెంట్ అయినా, ఇంకేమైనా అది ఆ స్థానం సాధించడానికి కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీలో ఉన్న స్ట్రెంత్ ఉపయోగపడింది. కానీ మన కమ్యూనిటీ స్ట్రెంత్ ఉపయోగపడినప్పుడు వాళ్ళ రుణం తీసుకోవడానికి మన దగ్గర ఏముంది, ఇది మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. మనకు మన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వచ్చిన తర్వాత వీళ్ళ వెనక ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది కాబట్టి టికెట్ ఇవ్వాలి కదా, ఈ మాత్రం మనం వినకపోతే ఇబ్బంది పడతాడేమో అని ఒకవేళ బలవంతంగా విన్నా మీ అందరికి కూడా మరొక్కసారి నా అక్షర ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, నేనైతే ఒక సైలెన్స్గా ఉండాలి కొద్దిగా. ఇంపార్టెంట్ విషయం ఇది. మేము ఒక 3 నెలల నుంచి కలపడితే ఇది మీటింగ్ జరిగింది. ఒక 3-4 నెలల నుంచి మా పోరాటం ఇది. టన్నుల కొద్ది మాటల కన్నా అరౌండ్స్ ఆచరణ మేలు. నేను అరౌండ్స్ ఆచరణ మేలు అనే దానికి పనిచేసే నేను మాటలు చెప్పను. ఎందుకంటే నేను న్యాయవాది వృత్తిలో ఉన్నా కాబట్టి నేను చెప్తే 1-2 గంటలు చెప్పాలి. నేనేం మాటలు చెప్పను. వాస్తవంగా నేను డెమోక్రటిక్ వేలో పోవాలని కోరుకునే వ్యక్తిని. నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలి. గోపా అనేది నిజంగా గౌడ సంఘం అంటే ఒక 3-4 సంఘాలు గౌడ సంఘాలు ఉన్నాయి, ఇంకే ఒక 30-40 సంఘాలు ఉంటాయి. కానీ స్టేట్లో ఉన్నది ఒక్కటే గోపా సంఘం. దీన్ని నిజంగా సార్ చెప్పినట్లు ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇలా ఉద్యోగులు ఆధిపత్య వర్గాల చేతిలో అనగబడిపోతున్నారు. ఎందుకంటే నిజంగా గౌడు అటెండర్ అయ్యి
ఆధిపత్య వర్గం వాడు కనుక ఆఫీసర్ అయితే వాడి 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 యొక్క ఆత్మగౌరవం చాలా దెబ్బతింటుంది. ఇటువంటి ఆత్మగౌరవం దెబ్బతిన్న అనగబడిన ఉద్యోగులని మనందరం అండగా ఉండటం కోసం ఈ గోపా సంఘం ఉపయోగపడుతుంది. నేను రాత్రి గోపా సంఘం బయలా అంతా చదివా. నేను దానిలో చాలా చక్కని ఒక 5-6 అంశాలు ఉన్నవి. ఆ 5-6 అంశాలు అందరూ బయలా చదవండి దయచేసి. మీరు ఈ కొత్త కమిటీ దగ్గర మీరు బయలా తీసుకోండి, బయలా చదవండి. ఆ బయలా ప్రకారం అందరూ మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ బయలా ప్రకారం మన గోపా సంఘాన్ని అభివృద్ధి చేయడం కోసం పనిచేయాలి. నేను ఒక వాస్తవంగా మన బిఎస్ రావు వాళ్ళ ఫాదర్ నాగయ్య గారు నిజంగా అప్పుడు నాకు పరిచయం, నన్ను కూడా గోపాలో చేర్చుకోండు. కానీ నానాడు విప్లవ రాజకీయాల్లో ఉన్న నేను విప్లవ రాజకీయాల్లో మాకు నేర్పింది వర్గదోపిడి ఉంది. నాయన కులదోపిడి ఉందని తెలుసుకుంటేలకే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. ఈ కులదోపిడి కూడా ఉంది, వర్గదోపిడితో పాటు కులదోపిడి ఉంది. ఈ కులదోపిడిని కూడా మనం నిర్మూలించాలని తెలుసుకొని నేను మొన్ననే గోపా మెంబర్షిప్ నేను తీసుకోవడం జరిగింది. దాదాపు ఖమ్మం జిల్లాలో 350 మంది గోపా మెంబర్షిప్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి యాక్చువల్గా మీ అందరం అనుకుంది ఏంటంటే ఒక 10 సార్లు సమావేశం జరిగింది. ఎట్లా మనం ఎన్నిక చేయాలి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే నేను హౌస్లోనే పెడదాం, హౌస్ నుంచి ఎన్నిక చేద్దాం. హౌస్ నుంచి ఎన్నిక చేస్తే బాధ్యత ఉంటుంది, సభ్యులు కూడా రేపు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఎక్కడి నుంచో రాష్ట్ర కమిటీ నుంచి పలానా పేరు చెప్పడం అన్డెమోక్రటిక్ ఉంటుంది అని నేను మీ అందరం చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత సరే మరి అందరు పెద్దలు మరి ఈ యొక్క భావాలతో వచ్చి ఇది మొట్టమొదటిసారి ఈసారి మనం ప్రపోజల్ పెడదాం. మనం ప్రపోజల్ పెడితే ఒకవేళ సభ్యుల నుంచి ఏమైనా అభిప్రాయం వస్తే అప్పుడు ఆ సభ్యుల అభిప్రాయాన్ని మనం గౌరవిద్దాం. నెక్స్ట్ మట్టికి జనరల్ బాడీ జరిగిద్ది. 3 ఇయర్స్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి బైలా ప్రకారం జనరల్ బాడీ జరిగిద్ది. జనరల్ బాడీ నుంచే కమిటీ ఎన్నుకుంటారు. ఎప్పుడైనా జనరల్ బాడీలో నుంచే కమిటీ ఎన్నుకుంటుంది. ఈ ఒక్కసారి మాటి మనమే ప్రపోజల్ చేద్దామని చెప్పేసి ఈ ఖమ్మం పట్టణంలో ఉన్న పెద్దలు దాదాపు అమరగాని వెంకన్న కానివ్వండి, అదే గుడిద సీని కానివ్వండి, కృష్ణారావు కానీ, బలగాని సీని కానివ్వండి, దాదాపు మన వీడా శాసగిరిరావు గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ ఒక్కసారి మనం ఈ బాడీని ప్రవేశపెట్టి ఇనానమస్గా ఈ బాడీని మనం ఎలక్ట్ చేద్దాం. ఎలక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే బాడీగా ఏదైతే డెమోక్రటిక్ ఏవులో ఉందో ఆ డెమోక్రటిక్ ఏవులో మనం పోదాం అనేది ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు కూడా మీ అందరి అభిప్రాయంతోనే మీరందరూ ఏకీపిస్తేనే ఈ కమిటీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సభ్యుల యొక్క మనోభావాలను గౌరవించేదే కమిటీ, సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడటానికి పనిచేసేదే కమిటీ. బైలాలో ఏముందో దాని ప్రకారం పనిచేయాలి. బైలాలో జనరల్ బాడీ పెట్టే కమిటీ ఎన్నుకోమని ఉంది. అందువల్ల దయచేసి మీ అంతా ఆలోచించి వివిధ రంగాల్లో వైద్య రంగంలో, న్యాయవాద రంగంలో, అదేవిధంగా పోలీసు రంగంలో, ఉపాధ్యాయ రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో అనేక మంది పనిచేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పనిచేసే వాళ్ళని మనం ముందు ప్రవేశపెడదాం. దీనికి 2 రకాలు ఉన్నాయి. ఒకటి కమిటీ అనగానే మనం ఇప్పుడు ఆర్థికంగా లేని మనం ఏమి పని చేయలేం. ఆర్థిక సమస్య అనేది ఏ ఉద్యమానికైనా, అది ఏ కమిటీ అయినా, ఏ కుటుంబం అయినా, ఏ వ్యవస్థ నడవాలన్నా ముందు డబ్బులు కావాలి. ఈ ఆర్థికంగా మనం కొద్దిగా ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్ళకి కమిటీ బాధ్యతలు ఒప్పజెపితే మనం అనుకున్న ఏదైతే మనం ప్రవేశపెడుతున్నామో వాటికి ఉపయోగించడం కోసం, కమిటీ యొక్క లక్ష్యాలు ముందుకు పోవడం కోసం ఉపయోగపడుతున్న ఆలోచనతో ఇవాళ అట్లా ఆర్థిక పరిపుష్టిని, అట్లే విధంగా ప్రొఫెషన్ యొక్క పరిపుష్టిని, అదేవిధంగా క్యారెక్టర్ యొక్క వ్యక్తిని మొత్తం అన్ని అవగాహన చేసుకొని అందరితో చర్చించుకొని ఫోన్ల ద్వారా లేకపోతే ఇంకోటి ద్వారా చర్చించి ఒక కమిటీని మీ ముందు ప్రవేశపెడతాను నేను. మీరు దాన్ని ఆ బోడపట్ల ఎంకల్ని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నా. ఒక కమిటీని మీ ముందు నేను ప్రవేశపెడుతున్నాను. ప్రవేశపెట్టేటప్పుడు ఒక్కొక్క పోస్టుని నేను చదువుతాను. మీరందరూ హర్షధ్వానాలు, ఒకవేళ మీకు అందరూ అంగీకారం అయితే చప్పట్లు కొట్టండి, అంగీకారం కాకపోతే మీరు మీ నిరసన తెలియజేయండి దయచేసి. అందువల్ల మనం అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనందరూ మీరందరూ కూడా ఏకగ్రీయంగా ఆమోదిస్తారని కోరుకుంటూ దీనికి గౌరవ అధ్యక్షుడిగా
డాక్టర్ వృత్తిలో ఉండి అనేక గౌడ కార్మికులకి ఉచిత వైద్యం చేస్తూ ఖమ్మంలో మంచి డాక్టర్గా పేరొందిన డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ని గౌరవ అధ్యక్షుడిగా మేము ముందు ప్రవేశపెడుతున్నాం. డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ గారు మన ఈ ఖమ్మం జిల్లాకి రాబోయి పనికి గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఫౌండర్ దీనికి ఏదైతే ఇప్పుడు ఆమోదించినో మనకి రాజశేఖర్ గౌడ్ గౌరవ అధ్యక్షుడు ఈరోజు ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి ఈ గోపాకి ఖమ్మానికి పునాది నాగయ్య గారు యొక్క లక్ష్యం కూడా నిజంగా ఆయన ఎంత గౌడ అభివృద్ధి కోసం పనిచేసినంటే ఆయన ఎంత గొప్ప యూనిటీ ఉన్న వ్యక్తి అంటే ఆ వ్యక్తి యొక్క లక్ష్యాలను నెరవేర్చాలని ఆ వ్యక్తి యొక్క మనోభావాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో తన కొడుకు ముందుకు వచ్చాడు. ఇవాళ ఖమ్మంలో అసలు ఆయనకి ఈ పదవి చిన్నది, ఎందుకంటే ఖమ్మంలో ఐఎంఏ ఈ శాఖకి అధ్యక్షుడు చేశాడు, ఇప్పుడు రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు చేస్తున్నాడు. అదేవిధంగా అనేకమైన పదవుల్లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు అయినా మనందరం కలిసి మీ నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఇలా ఖమ్మం పట్టణంలో 2 ప్లాట్లు ఉన్నవి. ఈ 2 ప్లాట్లను ఏం చేయాలనే ఆలోచనతో మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే ఇక మీ నాన్నగారి ఆశయం కూడా ఏదో ఒక భవనం నిర్మాణం చేయాలనే ఆలోచన ఉంది. అందువల్ల మీరు ముందుకు రావాలని మనందరూ పెద్దలు పోయి కోరితే ఆ కోరిక మీదకు ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒప్పుకున్నాడు. నా బ్రదరు డాక్టర్ బొల్లికొండ శ్రీనివాస్ గౌడ్ మన గోపా సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా మేము ముందు ప్రవేశపెట్టబోతాం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయన మాతో ఫోన్లో మాట్లాడేప్పుడు నా లక్ష్యం ఒకటే, మా నాన్నగారు ఆశ నెరవేర్చగా నాకు ఏదో అందువల్ల మనం ఈ పదవిని అందరు పెద్దలు మీ అందరికి సమక్షం మళ్ళీ ఒకసారి గట్టిగా బొల్లికొండ శ్రీనివాస గారికి. అదేవిధంగా ఇక ఈ 2 పోస్టులు ఇంకొక సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. మెయిన్ జనరల్ సెక్రటరీగా ఎప్పటి నుండో ఈ గౌడ సంఘంలో అదేవిధంగా వనభోజన కార్యక్రమాల్లో చాలా క్రమశిక్షణగా పనిచేస్తూ మన ముందు ఒక మేము స్టేషన్ అంటాం అన్నమాట, స్ట్రిక్ట్ ఆఫీసర్గా లెక్కలు చెబుతూ ముందున్న బొలగాని శ్రీనివాసరావు గారిని మన సంఘానికి జనరల్ సెక్రటరీగా మేము ముందు ప్రవేశపెడుతున్నాను. అందరూ మీరు సపోర్ట్లో తక్కువ కొడుతున్నారు, గట్టి కొట్టాలా. బొలగాని శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్గా 8 మందిని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. దీంట్లో వివిధ రంగాలలో తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్గా మరికంటి వెంకటేశ్వర గౌడ్ ఎస్ఐ ఆర్ఎస్ఐ అందరూ వర్షం పడండి. 2 పంబర్తి శ్రీనివాస గౌడ్ డిఈ గారు వర్షం పడండి. నేను పిలిచిన వాళ్ళండి అమ్మా. డాక్టర్ గోపగాని సురేంద్ర గౌడ్ 3వ వైస్ ప్రెసిడెంట్గా. 4వ వైస్ ప్రెసిడెంట్గా వత్సవాయి తిరుపతమ్మ గౌడ్ ఏఈ మా బంధువు వచ్చిందా, వత్సవాయి తిరుపతమ్మ గౌడ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఏమో కూడా. తర్వాత మేకపోతుల శ్రీనివాసరావు గౌడ్ ఏఈ చప్పటి రావాలా. సింగం జనార్దన గౌడ్ అడ్వకేటు మరియు జర్నలిస్టు కూడా మా కోర్టులో. తర్వాత మారగాని నారాయణ గౌడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ గారైన. తర్వాత ఈ గౌడ సభ్యత్వాన్ని ఈ గోప సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో కృతకృత్యులైన వ్యక్తి బొల్లికొండ శరత్ గౌడ్ వారు కూడా బెల్లంకొండ శరత్ గౌడ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. వారు ఒక వైస్ ప్రెసిడెంట్గా వారు చాలా ఈ మెంబర్షిప్ కోసం చాలా కష్టపడ్డ ఒక 2-3 నెలల నుంచి. తిరుపతమ్మ గారి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఏఈ గారు వీళ్ళందరూ ఈ సంఘానికి ఉపాధ్యక్షులుగా వివిధ డిపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది. మళ్ళొక్కసారి
అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తొలపనూరి సుజాత గౌడ్, కొప్పుల మధు గౌడ్ వ్యాపారస్తుడు, కప్పల మధు గౌడ్ వచ్చారా వినాడమ్మా. ఖమ్మం జిల్లాకి బాధ్యతతో పనిచేయాలని మీ అందరి చప్పట్ల ద్వారా ఇప్పుడు మన సాయం గారు నాకు ఇచ్చిన ఈ హోదా మీ హోదా ఏంటి గోప అప్పచెప్పిన ఈ బాధ్యతను తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా నా ఈ పీరియడ్ మొత్తం ఖచ్చితంగా మనస వాచ కర్మన చిత్తశుద్ధితో నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా కమ్యూనిటీ కోసం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా పనిచేసి కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. గౌడ్ గారు 1 లక్ష విరాళంగా ప్రకటించినందుకు మీ అందరి సపోర్ట్ల మధ్య ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సరే, ఎన్నిక కాబట్టినటువంటి కొత్త టీము ప్రతి మీటింగ్ అటెండ్ కావాలి. ప్రోగ్రామ్ ని మనం అజేయంగా చారిత్రాత్మకంగా ఈ కంపెనీ చేపట్టి హాస్టల్ ని నిర్మించాలి. పిల్లల కొరకు మరి పథకాలు నిర్మించాలి. నా మొత్తం దాన్ని ₹1,00,000 ఇస్తున్నాను. అదేవిధంగా అందరూ సాగించాలి. ఇప్పుడు కంపెనీ సభ్యులు ప్రతి స్పందన రావాలి. గొప్పగా మిగతా అన్ని మొత్తం అన్నింటిలో ముందుగా ఉండాలి. నా మీద నమ్మకంతో ఈరోజు గోప అధ్యక్షుడిగా నన్ను మీరు నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు. గత 20 సంవత్సరాల నుంచి నేను గోపాలో గౌడ సంఘంలో ఏదో విధంగా నా సాయశక్తుల కృషి చేస్తూ ఏదైతే గతంలో మా తండ్రి గారైనటువంటి కొల్లికొండ నాయ గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా నేను గోపాకి సహకారాలు అందించుకుంటూ ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడు మీ భక్తులందరూ పెద్దలందరూ మాట్లాడారు, అన్ని విషయాలు మాట్లాడారు. కొత్తగా నేను చెప్పేది ఏమి ఉండకపోవచ్చు. కానీ ఏదైతే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మన గోపా అనేది ఇందాక మన సాయన గారు చెప్పినట్టు కమ్యూనిటీలో మనకు మనలో ఒక స్పిరిట్ ఉండాలి. అంటే మనకు ఒక అవగాహన, కమ్యూనిటీకి ఏం చేద్దామనే అవగాహనతోనే అప్పట్లో వంగ సుబ్బారావు గారు ఈ గోపాని తయారు చేశారు. ఇది ఎందుకు మెయిన్గా ఏంటంటే మనకు ఏవైతే మన కమ్యూనిటీలో అట్టడుగున్నటువంటి వారి ముఖ్యంగా విద్యము వైద్య వాళ్ళకు ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాము. అదేవిధంగా మన డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి. మన పేరు మీద గౌడ, దాని మీద బలిజాని ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని ఖమ్మంలో కూడా తక్కువ ఉన్నారు. అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసి యూత్కి, ముఖ్యంగా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాము, యూత్కి మన సరి అయిన దశాదిశ నిర్దేశించడం కోసం, మన వాళ్ళకి గైడెన్స్ చేయడం కోసము, అంటే వాళ్ళు ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలా, ప్రొఫెషనల్గా ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, ఏదర్ లీగల్కి కానీ మెడికల్కి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదేవిధంగా మన కమ్యూనిటీ వారు ఇది ఒక్క గోపనే కాదు, వివిధ రంగాల్లో ప్రొఫెషనల్ అసోసియేషన్స్లో కూడా చాలామంది ఎన్నిక కాబడుతున్నారు. వారందరినీ కూడా మనం వాళ్ళకి
ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ మనందరం కూడా కోఆర్డినేషన్తో ఈ గోపాని ముందుకు తీసుకుపోతూ మన డౌన్ ట్రోడెన్ మన కమ్యూనిటీలో ఉన్నటువంటి బీద వారికి కూడా గోపా కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాల్సింది కోరుతున్నాను. గతంలో అంటే ఒక మెంబర్షిప్ చేర్పడానికి ఎక్కువ మంది ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంతా ఆన్లైన్లో వచ్చింది మెంబర్షిప్. ఇప్పుడు మనం తలుచుకుంటే ఇక్కడ ఉన్నట్టు 420 మంది ఒక్క రోజులోనే మనం ఇంకొక 430 మంది వితిన్ 1 అవర్లో చేయించగలం, ఆన్లైన్లో వచ్చింది కాబట్టి అందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి 430 మంది మెంబర్లు కూడా మెంబర్షిప్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా మన మెంబర్షిప్ గ్రోత్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినట్టయితేనే మన ఈ గోప అనేది ఎక్కువ ఎదిగి మనం ఎవరికైతే సహాయ సహకారాలు అందించగలమో వాళ్ళకి మనం చేయగలుగుతాము. సమయం చాలా ఆసనం ఎక్కువైపోయినది. మరి ఒకసారి గోప మిత్రులందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ. ఈడా శశిరావు గారు అండ్ ఐ వాజ్ జస్ట్ ఇన్స్పిరేటెడ్ బై అమరగాని వెంకటేశ్వర గారు. ఎంతో చర్చలు నడిచి అంటే లాస్ట్కి చాలా బాగా జరిగిపోయింది. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టు శరత్ బెల్లంకొండ, కుక్కల నాగేశ్వరరావు, బోడపట్ల వెంకన్న గారు అండ్ లాయర్ గారు, తర్వాత కత్తి నెహ్రూ గారు, అందరినీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నేను కొంత సర్వీస్ చేసా అనుకుంటున్నాను. ఒక 10 లక్షలు ఒకటి గీత కార్మికులకి బ్యాంకులో ఫిక్స్ చేసి దాంట్లో వచ్చిన వడ్డీతోని చనిపోయిన వాళ్ళకి ఒక 10,000, పడ్డ వాళ్ళకి ఒక 5,000 ఇచ్చుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఇక్కడ కూడా గోపాలో ఫండ్ రైజింగ్ చేసి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దాంతో వచ్చిన దాంతో చేయాలని, ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఫండ్ లేదు కాబట్టి అదే పక్షాన ఎట్లా చేయాలనేది ట్రెజరర్ గారి మీద బాధ్యత బాగుంటుంది. ఇదంతా ఒక టీం లాగా, అంటే ఇదేదో ప్రెసిడెంటు ట్రెజరర్ ఇదంతా కాకుండా ప్రతి మెంబర్కి ఒక బాధ్యత ఉంటుంది. అందరం కలిసికట్టుగా మీ కోఆపరేషన్ ముందు మాకు ఇస్తూ మమ్మల్ని ముందు నడిపించాల్సిందిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా యాక్టివ్గా రాష్ట్ర స్థాయిలో గోపా గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి నుంచి కూడా వెళ్ళి అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉంటూ గోపా అధ్యక్షుడిగా పనిచేశారు, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కాబట్టి అతని పరిస్థితుల మీద అవగాహన ఉండి వీడా శశిరావు గారు ఖమ్మం వచ్చి ఉన్నటువంటి పెద్దలందరితో సంప్రదించేసి అందరినీ కూడా ఈ కమిటీ అనేది ఏకగ్రీవంగా అయినటువంటి కృషి చేశారు. వాళ్ళ దగ్గర పోయి స్థాయిని కూడా వచ్చేసి శ్రీనివాసరావు ఒకసారి మాట్లాడదామని వెంకన్న గారి దగ్గరికి పోయి వెంకన్న గారితో మాట్లాడేసి ఈ సమన్వయపరిచి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా బోడపట్ల వెంకన్న గారు వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచి ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత అయితే మన ఈడా శశిరావు గారు దక్కుతుంది. తప్పనిసరిగా థ్యాంక్ యూ సార్. మా కమిటీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఇప్పుడు వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గోపా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లాకు వచ్చినందుకు వారి టీంకి శ్రీనివాస్ గారికి, రామ్మోహన్, మధు అందరికీ కూడా మన ఖమ్మం జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇట్ ఈస్ అవర్ ప్రైడ్. మీలాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాకు చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఆయన నాకు చాలా దగ్గర సన్నిహితుడు. మీరు ఇంతగా సార్ చెప్పారు, మేము ఇద్దరం కలిసి ఒకేసారి అబ్దుల్ కలాం గారి చేతి మీదుగా పిహెచ్డి డిగ్రీ తీసుకున్నాము. సో మా అనుబంధం అప్పటి నుంచి ఉందన్నమాట. అయితే ఇప్పుడు నన్ను చాలామంది ఇక్కడ ఈ కమిటీకి నేను ప్రోత్సాహం చేసి నేనేదో చేసినని చెప్తున్నారు. సో నా భాగం కూడా చాలా చిన్నది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారిని అడిగాను, డాక్టర్ సాబ్ని, అదే రాజశేఖర్ని, తర్వాత నెహ్రూని, వీళ్ళందరినీ కూడా మన శ్రీనివాస్ని, రామకృష్ణ కూర్చోబెట్టి ఇట్లా కాదు మనం గౌడ్స్ అనేది మన కృష్ణ వీళ్ళంతా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. నా మాటలకి విలువిచ్చి మనమంతా ఒకటే అని చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో నాకు సహాయ సహకారాలు అందించిన తిరుమలరావు గారిని అయితేనేమి ప్రతి ఒక్కరిని పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మనం ముందు కూడా ఐక్యత చాటగలమని చెప్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి నూతనంగా ఏర్పడినటువంటి శ్రీనివాస్ కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పోయినటువంటి కమిటీలో ఉన్న శ్రీనివాసు చేసిన కార్యక్రమాలకి వారి సేవలను కూడా మనంతా గుర్తించి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముందు కార్యక్రమాలంతా కూడా మనం కలిసికట్టుగా పనిచేసి మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ మనం హాస్టల్ ఒకటి కట్టుకోవాలనుకుంటున్నాము.
దాన్ని మన పర్టికులర్గా డాక్టర్ శ్రీనివాస్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లనే అమరకాని వెంకన్న గారిని, మిగతా పెద్దలందరూ కూడా మీరంతా ముందుకు వచ్చినట్టయితే అది కూడా మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటూ, అదేవిధంగా చింతలపాటి వెంకటేశ్వరరావు గారు ప్రత్యేక మాకు చాలా దగ్గర అనుబంధం. మాకు ఎప్పుడో రాములు గారి టైం నుంచి మేము గౌడ సంఘానికి చేసినటువంటి సేవల్లో వారు కూడా సేవలు అందించారు. సో అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీకి, ఈ నూతన కమిటీకి కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన గోపా కృష్ణారావు గారిని వేదికను అలంకరించిన పెద్దలు, డాక్టర్ గారు, డాక్టర్లు 2-3 ఉన్నారు మనకు వేదిక మీద, మరియు మన నగర పెద్దలు వెంకన్న గారు, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సోదర గోపా సభ్యులందరికీ కూడా ఈ ఎన్నో ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈరోజు మీరు వీలు చూసుకొని ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా వచ్చారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో జనవరిలోనే జరగాల్సినటువంటి కార్యక్రమం అనివార్య కారణాల పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇలా జనరల్ బాడీ జరుపుకోవడం అనేది గోపా స్థాపించిన తర్వాత ఇంత ఎత్తున ఇదే ప్రథమని నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడంలో కూడా ఇదివరకు గత ఇన్ని సంవత్సరాల నుంచి మన వాళ్ళు చెప్పారు, ఇన్ని సంవత్సరాల్లో కూడా మన గత 75 నుంచి 2024 వరకు కూడా కేవలం 60 మంది మెంబర్లే ఉన్నారు. ఈ హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన శరత్, తర్వాత కుక్కల నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్ వాళ్ళ యొక్క చొరవతోని దాదాపు ఈ సభ్యత కార్యక్రమం నమోదు చేయడం అనేది జరిగేది. అదే ఇన్స్పిరేషన్, అదే మైల్ రాయి, అదే ఐకాన్ టు అన్ని జిల్లాలకు కూడా వాళ్ళే ఆదర్శంగా సభ్యత పెంపుదలకి వాళ్ళే ఎక్కువగా బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాతనే గోపా పెద్దలు తీసుకున్న తర్వాత చేశారు. వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఆ యువకులకి సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఎక్కువగా ఈ హైదరాబాద్లో ఉండే గోపా నుంచి ఇచ్చినటువంటి మన టీము ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళు ఎప్పుడు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు శశిగిరావు గారు, వీళ్ళందరూ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పెద్దలు కూడా మంచిగా ఈ కార్యక్రమాలు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ, కారణాలు ఏమైనప్పటికీ ఈ గోపా ఇంతకాలం ప్రయాణంలో సహకరించినటువంటి గోపా శ్రీనివాసు ఆయన శక్తి మించినగా పనిచేసిన ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. ముందు కూడా ఆయన కూడా ఇదే సహకారాన్ని ఈ కొత్త కమిటీకి కూడా ఇస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ కొత్త కమిటీలో ముఖ్య భూమిక వహించినటువంటి డాక్టర్లు 2 ఉన్నారు, పేరు మోసిన డాక్టర్లు. వాళ్ళకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ యొక్క సేవా తత్పరత, ఎక్కడైతే ఆపద ఉందంటే అక్కడికి వెళ్ళిపోయినటువంటి డాక్టర్ రాజశేఖర్ గౌడు, ఎక్కడైనా సరే వైద్యంలో ఎలాంటి ఆపద వచ్చినా కూడా చూసుకున్నటువంటి పులికొండ శ్రీనివాసరావు గారు, వీళ్ళ నాయకత్వంలో మన గోపా ముందు పొద్దున్నే ఆశిస్తున్నాం. ఇంకో విధంగా చేస్తే ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 400 సభ్యత్వం ఉంది. రాబోయే సంవత్సరానికి ప్రతి మండలంలో కనీసం ఒక 20 చేస్తే మళ్ళీ రాబోయే జనరల్ బాడీ కనీసం 1000 మందితో మన సమావేశం పెట్టుకోవాలన్న ఆశయంతో ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడ్కోలు అనొచ్చు. ఓకే, వీడ్కోలు కాకపోయినా మనతోటే ఉంటారు ఏదో రూపంలో. గోపాలో చీఫ్ అడ్వైజర్స్గా సలహాలు ఇచ్చే, ఇంకా మిగతా రకరకాల సెక్టర్లలో పనిచేస్తుంటారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళను మనం సన్మానించుకోవటం కూడా అవసరం. అది చిన్నదా పెద్దదని పక్కకు పెడితే వాళ్ళను పాత కావాలి మళ్ళీ. ఎందుకంటే గోపాకు ఆయన సేవలు ఇంకా అవసరం ఉంటాయి కాబట్టి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నిజంగా మీ సేవల్ని కలకాలం గుర్తించుకుంటాం. కష్టకాలంలో గోపాను నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గుడిద శ్రీనివాసరావు గారు అండ్ వాళ్ళ శ్రీమతి గారు. థ్యాంక్ యూ.